పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వర్మ, ఈ వర్మ టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నాడంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా ఈ విషయాన్ని వర్మ తెలియపరిచాడా, లేదంటే కూటమి ప్రభుత్వంలో చిచ్చులు పెట్టేలా కొంతమంది బురద జల్లే రాజకీయాలు, శవరాజకీయాలు చేస్తారు కదా, వీళ్ళ యొక్క పన్నాగమా? ప్రతి విషయాన్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్తే, రీసెంట్గా జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు అవేంటి? జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నారు. దానికోసం వర్మ తన యొక్క సీట్ని త్యాగం చేశాడు. ఆ విషయం అందరూ తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ గెలుపుకి ఆ పిఠాపురం ఓటర్స్, రెండవది పవన్ కళ్యాణ్ తప్ప ఇంకా ఎవ్వరూ కాదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలుపుకి కారణం మేమే అని అనుకుంటే కనుక అది మీ కర్మ, మీ కర్మకే విడిచిపెడుతున్నానంటూ నాగబాబు వ్యాఖ్యలు చేశాడు. అంటే ఇండైరెక్ట్గా వర్మని ఉద్దేశించి మాట్లాడాడు. అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో వర్మ గురించి కూడా మాట్లాడారు. నా గెలుపుకి ప్రధాన కారణం వర్మ గారే, వర్మ గారు తోడై ఉండడం బట్టే ఈ విజయం సాధించగలిగామంటూ చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. అలాంటి వర్మను ఉద్దేశించి నాగబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైన సమంజసం కాదు. అయితే ఇది కాస్త పక్కన పెడితే వర్మ గారు కూడా దీని మీద ధీటుగా స్పందించారు. నేను పార్టీకి లోబడి జీవిస్తున్నా, నా నాయకుడు, నా అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశాల మేరకు ఆ రోజున నేను సీటు త్యాగం చేశా. సో అంతవరకు ఓకే. ఈ రోజున ఎవడో వచ్చి నా యొక్క గౌరవాన్ని తగ్గించేస్తా, నా ఇదిని తగ్గిస్తానంటే నేను లోకలో, నేను ఎక్కడే పుట్టే, ఎక్కడే పెరిగి, నేను ఎక్కడే ఉంటా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా మనుషులు. ఎవరో తగ్గిస్తే నా గౌరవంతో తగ్గిపోద్దా ఏంటి? ఎవడో వస్తాడు 2 డైలాగులు వేసుకుని వెళ్ళిపోతున్నంత మాత్రాన నన్ను ఎవడేం చేయలేడని చెప్పి వర్మ గారు కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ నాగబాబు గారికి ఇచ్చారు. అయితే ఈ అంశాల్లో ప్రస్తావించారు తప్ప నాగబాబు గారిని ఉద్దేశించే మాట్లాడారు తప్ప వర్మ గారు కనీసం నేను పార్టీకి రాజీనామా చేసేస్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయిపోతున్నానంటూ వర్మ గారు కనీసం ఏ స్టేట్మెంటు ఇవ్వాల. ఇది 100% వాస్తవం. అయితే కొంతమంది చేసేటువంటి ఉంటారు కదా, చీప్ ట్రిక్స్ ప్లే చేసేవాళ్ళు, కూటమిలు విభేదాలు సృష్టించాలి, జనసేన పార్టీలో బీజేపీ పార్టీలో విభేదాలు సృష్టించాలని చెప్పి కొంతమంది బురద జల్లే రాజకీయాలు, శవరాజకీయాలు చేస్తారు కదా. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలో ఖచ్చితంగా విభేదాలు సృష్టించాలి, ఈ కూటమి అలయన్స్ని ఎలాగైనా సరే ఎడగొట్టాలి, ఇదే రైట్ టైం అని చెప్పి ఆఖరి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలోని ఒక కలహం సృష్టిస్తే ఆన్ ది స్పాట్ ఇడిపోతారు అని చెప్పి అక్కడనే వాంటెడ్గా టార్గెట్ చేశారు. అయితే వర్మ దీని గురించి ఎక్కడ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతుందని చెప్పలా. అయితే వీళ్ళు చేసేటువంటి పన్నాగాలు ఏంటి ఉంటుంది కదా, గుంటగా నక్కలు ఎదురు చూసినట్టు ఎక్కడ వీళ్ళు తప్పు దొరుకుద్దా, ఎక్కడ వీళ్ళు పట్టుకొని ఎలాడదామా, ఎక్కడ ఎడగొట్టేద్దని చెప్పి కొంతమంది బురద జల్లి రాజకీయాలు చేసే వాళ్ళు పన్నాగలి. అయితే ఒక వాస్తవం తెలుసుకోవాల్సింది ఏంటంటే వర్మ గారు ఉంటే టీడీపీలోనే ఉంటా, అంతే తప్ప నేను రాజీనామా చేయని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. రీసెంట్గా మొన్న సందర్భంలో మాట్లాడిన ప్రెస్ మీట్లో కూడా చూడండి, నా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ప్రకారం నేను చేస్తూ ఉంటా, ఆయన పార్టీకి రాజీనామా చేయమంటే చేస్తా, పార్టీ నుండి పక్కన ఉండమంటే ఉంటా, ఆ పార్టీ గురించి ఏది చేయమంటే అది చేస్తా, ఆ పార్టీ వెనక ఉంటా, పవన్ కళ్యాణ్ గారికి తోడుగా ఉంటా అని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పారు. అంతే తప్ప ఆ పైగా పవన్ కళ్యాణ్ గారు కూడా వర్మను ఉద్దేశించి ఏం వ్యాఖ్యలు చేయలే. వర్మ గారికిను పవన్ కళ్యాణ్కి మధ్య కాస్త అండర్స్టాండింగ్ బాగానే ఉంది. ఆ పైగా చంద్రబాబు నాయుడు గారు, వర్మ గారు కూడా సపోర్ట్నెస్గానే ఉన్నారు. అయితే ఇక్కడ జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే పిఠాపురం నియోజకవర్గం సంబంధించిన సీటు వర్మ గారికి ఇవ్వాల్సింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. అయితే వీళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటి, ఎమ్మెల్సీ టికెట్ నీకు ఇస్తామంటూ గతంలో తెలియపరిచారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీలో వాళ్ళకున్నటువంటి ఏదైతే ఆ విషయాలు ఉన్నో దానికి సంబంధించి ఒకవేళ ఇవ్వలేకపోవచ్చేమో, వాళ్ళకి మధ్య కాస్త అండర్స్టాండింగ్ ఉంది. అయితే వర్మ గారికి ఆ బాధ, ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే పార్టీ అధిష్టానం కోసం నేను సీట్ వదులుకున్నా, ఎమ్మెల్యే టికెట్ వదిలేసుకున్నా, ఈరోజు నేను ఎమ్మెల్సీ ఇస్తున్నారు, కనీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెట్టారని చెప్పి వర్మ గారు అనుకోవచ్చు. కానీ ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. అయినంత మాత్రాన ఇక్కడ వర్మ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి ఇదిగో నన్ను పార్టీ మోసం చేసింది, ఇదిగో చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, ఇదిగో పవన్ కళ్యాణ్ మోసం చేశాడు, నేను ఇంత చేస్తే నన్ను పక్కన పెట్టేశారని చెప్పి వర్మ గారు ఈ అంశాల మీద ఏం మాట్లాడలేదే. చేసిన వ్యాఖ్యలన్నీ కేవలం నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యల పట్లే కదా మాట్లాడింది.
అంతకుముందు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వట్లేదని తెలిసి కూడా ఆ రోజున కూడా ఏమి స్పందించిన తర్వాత ఎవరిని ఉద్దేశించి ఏం మాట్లాడలేదే. కేవలం పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి నేను లోబడి జీవిస్తా ఉన్నా, ఆ పార్టీ అధిష్టానం ఏ చెప్తే అది చేస్తా, శిరసా వహిస్తా, ఇక తర్వాత ఏ విషయంలో అంటే తర్వాత మాట్లాడుకుందామని చెప్పి సైలెంట్కి వెళ్ళిపోయారు తప్ప ఇక్కడ నాకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని నేను వదిలిపెట్టనని చెప్పి వర్మ గారు ఎక్కడ ఫైట్ చేసినటువంటి దాఖలాలు ఏం కనిపించలే. కానీ ఇక్కడ కొంతమంది బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసేవాళ్ళు కాస్త గుర్తుపెట్టుకోండి. కూటమి ప్రభుత్వాన్ని ఎడగొట్టాలని చెప్పి ఎవరైతే కంకణం కట్టుకుని పనిచేస్తున్నారో మీ కలగానే నెగిలిపోతుంది తప్ప ఎట్టి పరిస్థితులు ఏం కాదు. ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలుసు. కూటమి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుందో, అన్నా మాట ప్రకారం సూపర్ 6లో పథకాలు ఎలాగైతే అవలంబిస్తుందో, అంతేకాకుండా ఈ రోజున అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉంది. ప్రతి నియోజకవర్గంలో తమ యొక్క ఎమ్మెల్యేల పనితీరు బాగుంది. చక్కగా కూటమి ప్రభుత్వం మంచి పేరు వస్తూ ఉంది. ప్రజల్లో అన్నీ ఒక్కటొక్కటిగా అవలంబిస్తున్న వాటికి ప్రజలు కాస్త నమ్మకం కూడా వచ్చింది. ఈ మధ్యన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ధర్నాల పేరుతో ఏదో విస్తృత స్థాయిలో ప్రజల్లో తిరుగుదామని చెప్పి అనుకుంటున్నారు తప్ప ప్రజల్లో స్పందన రాక ఏ రకంగానే సరే కూటమిలో విభేదాలు సృష్టించాలని చెప్పి పడుతున్నటువంటి ఈ పన్నాగంలో ఈ రోజున వర్మ గారిని టార్గెట్ చేశారు. వర్మ గారిని టార్గెట్ చేసి ఎలా చేశారు, పవన్ కళ్యాణ్కిను అలాగే చంద్రబాబు నాయుడుకి పార్టీల మధ్య చిచ్చు పెట్టేసి ఎడదీసేలా కంకణం కొట్టి పనిచేయడమే తప్ప ఇక్కడ ఏమీ లేదు. ఇప్పటికీ అరిగిపోయిన రికార్డులాగా మొన్న జరిగిన ఆ జనసేన ఆవిర్భావ దినోత్సవం దగ్గర నుంచి ఈ రోజుకి 6 రోజులు అవుతూ ఉంటాయి. 6 రోజులు బట్టి ఆ అంశాల గురించే ప్రెస్ మీట్లు, ఆ అంశాల గురించే డిబేట్లు, ఆ అంశాల గురించే పబ్లిక్ ఒపీనియన్స్ ఇప్పటికీ అయ్యే చేస్తారు. సో ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని బురద జల్లి రాజకీయాలు చేయడం మానేసి ప్రజలకు ఉపయోగపడే మంచి సమస్యల పట్ల పోరాడి ఆ యొక్క వీడియోలు చేసి ప్రజలు తెలియపరచండి.